మధ్యాహ్న సమయం. సూర్యుడు అదృశ్యుడయ్యను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమేను. దేవాలయపు తెరకు నడిమికి చిరిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీకు నీ చేతికి అప్పగించుతున్నాను అని పలికి ప్రాణం విడిచెను. దానిని చూసిన శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అతడు గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలు చూసి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిస్థితులందరూ స్త్రీలను కొంత దూరం నుండి దంతయు చూచుచుండరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బాధ ద్వారా దేవుడు మనందరి పాపాలు మన్నించిన గాక. ఒక క్షణం మనందరం కూడా చేతులు జోడించి దేవాది దేవుడు శిలువ మీద మరణించిన యేసయ్య వైపు మన దృష్టిని మలిచుదాము. ప్రపంచమంతయు కూడా ఈ శుభ శుక్రవార సమయంలో యేసయ్య మరణించాడనే ఒక విషాదమైన మనస్సును కలిగి జీవిస్తుండగా, ఈ యొక్క మరణము విషాదము కన్నా రక్షణకు సూచనగా ఉన్నదనే సత్యాన్ని మనందరము విశ్వసిస్తుండగా, మన తోటి సహోదరులకు కూడా ఈ రక్షణ భాగ్యాన్ని అందించడానికి మనందరము కూడా ప్రార్థిస్తూ, ఈనాడు ఈ యొక్క శిలువ మార్గములో పాల్గొంటున్న ప్రియమైన విశ్వాసులకు, ఈ శిలువ మార్గాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరులకు దేవుడు వారికి తోడుగా ఉండి ఆనాడు శిలువలో మరణిస్తూ చేసిన ఆ యొక్క క్షమాగుణము ద్వారా ప్రపంచానికి క్షమాగుణాన్ని, ప్రేమాగుణాన్ని, ప్రేమించే తత్వాన్ని నేర్పించిన ఆ ప్రభు కృప మనందరికీ దయచేయమని ఈ యొక్క సమయంలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమంతా కూడా ఈ దినం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, పరిశుద్ధ శుక్రవారం, మరి చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారం లేదా పరిశుద్ధ దినముగా మనం ఎవరు కూడా కొనియాడము. ఎందుకనగా అది ఒక విషాదానికి గుర్తుగా ఉన్నది. కానీ క్రీస్తు ప్రభువారు మరణం అనక గొప్ప రహస్యం ఉన్నది. ఆయన మరణము ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ ఇవ్వడానికి ఆయన శిలువ మీద